అమరావతి రాజధానిపై విష ప్రచారం మొదలైంది. విష ప్రచారాన్ని తిప్పి కొట్టాలనుకుంటున్న వారంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలామంది 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. చదువుకున్న వారంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. చదువుకున్న వారందరికీ జీమెయిల్ ఉంటుంది. చదువు లేకపోతే చేయగలిగిన లేదు. ఇక అమరావతి రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వం 45,000 కోట్ల రూపాయల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెండర్స్ కూడా జనవరిలోనే కాల్ చేయబోతున్నారు. ఇప్పటికే 25,000 కోట్ల రూపాయల విలువైన టెండర్స్ పిలిచారు. మరో వారం రోజుల్లో ఆ టెండర్స్ ఫైనల్ కాబోతా ఉన్నాయి. ఇక తాజాగా మరో 25,000 కోట్ల రూపాయల విలువైన టెండర్స్ కూడా కాల్ చేశారు. మొత్తం మీద దాదాపుగా 45,000 కోట్ల రూపాయల విలువైన పనులు జనవరి మొదటి వారం నుంచే ప్రారంభం కాబోతా ఉన్నాయి. అయితే అమరావతి రాజధానిలో నిర్మించబోయే అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, సీఎం కార్యాలయం దేశంలోనే ఒక ఐకానిక్ భవనాలుగా నిలవబోతా ఉన్నాయి. రాబోయే 36 నెలల్లోనే అమరావతికి సంబంధించి 45,000 కోట్ల రూపాయల పనులన్నీ పూర్తి చేసి, అంతర్గత రహదారులతో సహా పూర్తి చేసి 36 నెలల్లోనే అమరావతి రాజధానిని అత్యుత్తమ 5 నగరాల్లో ఒకటిగా నిలపాలనే సంకల్పంతో ప్రభుత్వం దూసుకెళ్తూ ఉంది. ఇప్పటికే 26,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంకు, హడ్కో ముందుకు వచ్చాయి. మిగతా నిధులు కూడా సమీకరించుకునే కెపాసిటీ అమరావతి రాజధానికి ఉంది. ఎందుకంటే రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు, ప్రభుత్వాన్ని ఇంకొక 20,000 ఎకరాలు ఉంది, మొత్తం 54,000 ఎకరాలు. రోడ్లు వేయగా ప్రభుత్వం చేతిలో 12,000 ఎకరాలు భూములు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకి, మరికొన్ని సంస్థలకు కేటాయించిన తర్వాత కూడా అమరావతి రాజధాని సస్టైన్ కాబోతా ఉంది, సెల్ఫ్ సస్టైన్ కాబోతా ఉంది. 26,000 కోట్ల నిధులకు తోడు మరో 25,000 కోట్లు సేకరించేందుకు అమరావతి రాజధానిలో పనులు పెద్ద ఎత్తున ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇక అమరావతిలో రాజధానులు పనులు పరుగులు తీస్తూ ఉంటే అక్కడ గజం ఇప్పటికే 60,000 రూపాయలు దాటిపోతా ఉంది. ఈ పరిస్థితులు జీర్ణించుకోలేక తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులతో పాటు ఎలాగూ వైసీపీ, పేటీఎం బ్యాచ్ ఉంది, వీరంతా ఏకమై అమరావతి రాజధాని మునిగిపోయే ప్రమాదం ఉంది, అందుకే పెట్టుబడిదారులు భయపడుతున్నారు అంటున్నాడు తెలంగాణలో నోటిపారుదల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వీడికి ఎందుకు పొగడగాడికి అమరావతి రాజధాని అంటే మునిగిపోబోతా ఉందంట. ఆల్రెడీ హైదరాబాదే ఇప్పటికి 36 సార్లు మునిగింది. చెన్నై గడిచిన 2 దశాబ్దాల్లోనే 8 సార్లు మునిగింది. బెంగళూరు 10 ఏళ్లలో 6 సార్లు మునిగింది. బాంబే ప్రతి సంవత్సరం ఒకసారి గ్యారంటీగా మునగాల్సిందే, మునుగుతా ఉంది. అవన్నీ ఆల్రెడీ మునిగిన నగరాలు. ఆ నగరాల్లో లేని ఇబ్బంది అమరావతి రాజధానిలో ఏమొచ్చింది? భారతదేశంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం కనుక ఒక రోజులోనే కురిస్తే మునగని నగరం ఏదైనా ఉందా? ఎవడైనా చెప్పండి. లేదు. అలాంటి సమయంలో అమరావతి రాజధాని అంటే మునిగిపోయే ముంపు ప్రాంతం అంట. భయం ఉంది, అందుకే ఎవరు రావడం లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడకేసింది. పెట్టుబడిదారులంతా అమరావతికి క్యూ కడతా ఉన్నారు. అమరావతి, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతూ ఉంది. హైదరాబాద్లో ఈగలు వాళ్తున్నారు. దీనికి మీరేమంటారని ఒక మీడియా మిత్రుడు అడిగిన సమాధానానికి పొంగులేటి చెప్పిన సమాధానం, అమరావతికి పోవడానికి పెట్టుబడిదారులు భయపడుతూ ఉన్నారు. హైదరాబాద్లో హైడ్రా పేరు చెప్తేనే ఉనిగిపోతున్నారా? 2,600 చెరువులు, ఆ చెరువులు మొత్తానికి FTL, బఫర్ జోన్లు, కాలువలు తీసేస్తే హైదరాబాద్లో నగరంలో ఏమి మిగలదు. పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన వాటి మీదకే మీరు పోయారు. ఆ చెరువుల్లో కనుక పేదవాళ్ళు నిర్మించుకున్న ఇల్లు, ఆ మూసీ నదిలో పేదలు నిర్మించుకున్న ఇల్లు కనుక కూల్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 3 రోజుల్లోనే కూలిపోయింది. వాటిని గెలుక్కొని చూడండి. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దామంటున్నారు. మీరు వచ్చి అంతా ఒక సంవత్సరం, మరి ఈ సంవత్సరంలో మీరు ఎంతలా అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దారు? అమరావతిని చూసి కుళ్ళుకోవడం తప్ప మీరు చేయగలిగింది ఏమి లేదు. 3 సంవత్సరాలు ఓపిక పట్టండి. ఆ తర్వాత వచ్చి చూడండి రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఏ ప్రాంతాల్లో పనులు ఎలా జరగబోతా ఉన్నాయి అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.